ఆట ఏదైనా ప్రపంచ కప్ అత్యున్నత టోర్నీ. అది అందుకోవడం క్రీడాకారుల కల. కానీ భారత మహిళల క్రికెట్లో ఎవరికీ ఇప్పటిదాకా ఆ కల నెరవేరలేదు. ఇప్పుడు ఓ అద్భుత అవకాశం హర్మన్ప్రీత్ సేన ముందు నిలిచింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ జట్టు ఆ ఉత్సాహంలో ఇవాళ దక్షిణాఫ్రికాతో ఫైనల్కు సిద్ధమైంది. ఇప్పటిదాకా 2 సార్లు ఫైనల్కు చేరినా భారత్కు కప్పు దక్కలేదు. ఈసారి జట్టుకు పరిస్థితులు ఎంతో అనుకూలంగా కనిపిస్తున్న నేపథ్యంలో అవకాశాన్ని వదలకూడదన్నది అభిమానుల ఆకాంక్ష. దక్షిణాఫ్రికా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడడం ఇదే తొలిసారి. కాబట్టి ఈ రాత్రి కొత్త ఛాంపియన్ను చూడబోతున్నాం. ఆ కొత్త జట్టు భారత్ అయితే దేశంలో సంబరాలకు అంతే ఉండదు. భారత మహిళలకిది 3వ ప్రపంచ కప్ ఫైనల్. 2005లో తొలిసారి తుదిపోరుకు వెళ్లిన భారత్ ఆస్ట్రేలియా చేతిలో 98 పరుగుల తేడాతో ఓడింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో మొదట ఆసీస్ 4 వికెట్లకు 215 పరుగులు చేయగా మిథాలీ రాజ్ నేతృత్వంలో భారత్ 117 పరుగులకే కుప్పకూలింది. 2017లో ట్రోఫీకి అత్యంత చేరువుగా వెళ్లిన భారత్ 9 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. అప్పుడు కెప్టెన్ మిథాలీనే. 229 పరుగుల ఛేదనలో భారత జట్టు 219 పరుగులకు ఆలవటైంది. కష్టపడి సెమీస్కి అయితే వచ్చేసరి కానీ ఆస్ట్రేలియాను దాటి ఫైనల్కి వెళ్ళడం అసాధ్యమని అనుకున్నారంతా. కానీ మన అమ్మాయిలు అద్భుతమే చేశారు. మేటి కంగారు బౌలింగ్ని ఎదుర్కొంటూ ఏకంగా 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేశారు. ఈ విజయం జట్టు విశ్వాసాన్ని ఎంతో పెంచింది అని ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ యూపులో తమకు అనుకూల పరిస్థితులుండే డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను భారత అమ్మాయిలు ఓడించగలరనే ధీమా అభిమానుల్లో కనిపిస్తుంది. కానీ ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే కష్టమే. లీగ్ దశలో ఆ జట్టుతో తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్లో పట్టు వదిలి ఓటమి చవిచూసింది భారత్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లోనూ ఇలానే ఓడారు. మాత్రం ఆఖరి వరకు పట్టు వదలకుండా పోరాడి నెగ్గారు. ఆ మ్యాచ్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన జెమిమా రోడ్రిగ్స్పై ఫైనల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫామ్తో తంటాలు పడుతున్న కెప్టెన్ హర్మన్ప్రీత్ సరైన సమయంలో జోరందుకుంది. సెమీస్లో విఫలమైన స్మృతి మంతానా తుదిపూరలో మాత్రం పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ప్రతీక గాయంతో వచ్చిన అవకాశాన్ని షెఫాలి ఆ మ్యాచ్లో ఉపయోగించుకోలేకపోయింది. ఫైనల్లో అయినా ఆమె తనదైన శైలిలో చెలరేగుతుందేమో చూడాలి. మిడిల్ ఆర్డర్లో దీప్తి, రీచా కీలకం. డివై పాటిల్ పిచ్ స్పిన్కు అనుకూలం. స్పిన్ ఆర్డర్లో ఇబ్బంది పడే దక్షిణాఫ్రికాను ఆ ఆసరంతోనే దెబ్బతీయాలి. చక్కటి ప్రదర్శన చేస్తున్న తెలుగు అమ్మాయి శ్రీచరణి, దీప్తి కీలకం కానున్నారు. స్నేహ్ రాధాల్లో ఒకరికి తుది జట్టులో చోటు తగ్గుతుంది. రేణుకా, క్రాంతి కొత్త బంతిని పంచుకుంటారు. అమన్ జ్యోత్ నుంచి జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనను ఆశిస్తుంది. వీళ్ళందరూ తమ ప్రతిభకు న్యాయం చేస్తే జట్టంతా కలిసికట్టుగా సాగితే ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు.